నా పేరు పెరికే వరప్రసాదరావు, నేషనల్ దళిత జేఏసీ చైర్మన్. ఈరోజు మరి ముఖ్యంగా విజయవాడలో పత్రికా సమావేశం ప్రెస్ మీటింగ్ గల ముఖ్య ఉద్దేశం, 4 సంవత్సరాలుగా మేము బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 4 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇంగ్లీష్ మీడియం ఇళ్ల పట్టాలు అమరావతి ప్రాంతం, అదేవిధంగా కొన్ని చోట్ల ఇళ్ల పట్టాలు కోర్టులో పిల్లేయించి అడ్డుకున్న చంద్రబాబు నాయుడు కోర్టులో పిల్లేయించినప్పటికీ కూడా మేము సాధించినందుకు, అదేవిధంగా 3 రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ, ఈ అంశం మీద 4 సంవత్సరాలుగా మేము ఎంతో మా కష్టాన్నే శ్రమగా పెట్టుబడిగా పెట్టి ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చట్టసభలో మాకెందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అని అడుగుతున్నామంటే, ఇంకా 3 రాజధానులు, అదే అభివృద్ధి వికేంద్రీకరణ పెండింగ్లో ఉంది. అవన్నీ సాధించాలంటే మాకు కూడా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసిన నాయకులు ఏదైతే ఉన్నారో ఈ 10 సంఘాలకు పైగా మాకు కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అవలంబిస్తే మేము చట్టసభల్లోకి వెళ్తే పెండింగ్ ఉన్నాయి కూడా మేము క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజున మాదిగారి గురునాథ్ గారు అన్నారు, ట్రైబల్ ఉద్యమ నేత, బహుజన నేత, ఆయనకి కూడా పోలవరం కానీ ఇంకా చీరాలు కానీ చట్టసభలో పంపిస్తే చీరాల నుంచి బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో దళిత క్రైస్తవులో 90% మంది, 90,000 మంది మా ఓటు బ్యాంక్ ఉంది. మాకు దెందులూరులో సీట్ ఇవ్వాలని మేము జనరల్ సీట్ అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో ఆ సీటు దళిత క్రైస్తవులదే. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళ ఇయ్యంకుడు గార్పాటి సాంబశివరావు గారికి 2014లో 2000 నుంచి ఆయనకి సీటు ఇవ్వటం జరిగింది. 1999 నుంచి మా సీటుని వాళ్ళు శ్రమదోపుడు చేసి గార్పాటి సాంబశివరావు, తర్వాత చింతమనేని ప్రభాకర్, వీళ్ళంతా కూడా ఆ సీట్ని కబ్జా చేశారు. గతంలో ఆ సీటు దళిత క్రైస్తవులది. మేరీపాల్ పద్మావతి, పాతూరు జాన్పాలు, నీలం విలియమ్స్ వీళ్ళంతా కూడా 34 సంవత్సరాలుగా దళిత క్రైస్తవులది సీట్ అది. అదేవిధంగా సామాజిక న్యాయం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బహుజన పరిరక్షణ సమితి నాయకులకు కూడా సమన్యాయం కల్పించాలని మేము కోరుతున్నాం. మేము త్వరలో ఈ ఫిబ్రవరి లేదా మార్చి ఫస్ట్ వీక్లో ఏలూరులో భారీ బహిరంగ సభకు కూడా మేము సన్నద్ధం చేస్తున్నాం. ఈ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అనేక అంశాలు సాధించిన సందర్భంగా 4 సంవత్సరాల సందర్భంగా మేము రేపు బహుజన పరిరక్షణ సమితి టెంట్లో కూడా విజయోత్సవాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కళ జరిగింది గార్పాటి సాంబశివరావు నాయుడు కదండి. గార్పాటి సాంబశివరావు ఆ సీట్ కాదండి, చంద్రబాబు నాయుడు ఇయ్యంకుడని మా సీట్ మా నోట్లో మట్టి కొట్టేట్టు వచ్చారు. నా పేరు కారుమూరి పుష్పరాజు. మేము అమరావతి రాజధాని ప్రాంతంలో గడిచిన 4 సంవత్సరాల నుంచి బహుజన ఉద్యమం చేస్తూ ఆ బహుజన ఉద్యమం ద్వారా ఇళ్ల పట్టాలు కానీ, ఇంగ్లీష్ మాధ్యమం కానీ, అలానే పరిపాలన వికేంద్రీకరణ కూడా దాన్ని స్టే తీసుకొచ్చాడు చంద్రబాబు. ఇవి మేము బహుజనంగా సాధించిందని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బహుజనుల పక్షాన, ఎస్టీ, బీసీ, మైనార్టీల పక్షాన ఉన్నాడు కాబట్టి 2024లో ఆయనకు మేము తోడుగా ఉండి, అలానే మా బహుజన నాయకులు కూడా అధికార దిశగా వాళ్ళకు కూడా చట్టసభల్లో అవకాశం ఇవ్వాలని, మేము కూడా మా వాయిస్ను చట్టసభల్లో వినిపించుకోవడానికి మాకు కూడా అవకాశం ఇవ్వాలని, మాలో ఎవరికైనా ఉద్యమం చేసిన నాయకులు ఎవరికి ఇచ్చినా మాకు ఇబ్బంది లేదు. మేము వారి పక్షాన్ని నిలుస్తూ వారికి తోడుగా ఉండి మేము వారిని గెలిపించుకునే మా సామర్థ్యం మా దగ్గర ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.